ఎందుకని వాడు కూర్చున్న స్థానం అటువంటిది, వాడుకున్న పని అటువంటిది, వాడు చేయించా పని ఏమిటి అందరికీ ఉండదు. వాడికి ఎట్లా సుఖంగా ఉంటే కదలకుండా కూర్చోవుతారు, అలా వాడు సీట్ ఎత్తుకున్నా దానితో బయలు వేసుకున్నాం తగ్గించుకున్నాం వాడు కూర్చుని అప్పుడే గమ్యాన్ని చేయదు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఎలా కూర్చుంటే సుఖంగా కూర్చోగలవో అలా కూర్చో. చూడు వాళ్ళందరూ సుఖంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. కుంకుమతో అర్చన చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ప్రారంభించండి. పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మంధీం పద్మనాభప్రియాం నమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మవింధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాదిత్యై ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే వరదరాజాయ నమః. స్వాచార్యేభ్యో నమః. పూర్వాచార్యేభ్యో నమః. దాంట్లో హారతిని ఇక్కడ స్వామికి ఇచ్చి మీ అందరికి చూపిస్తా. దాన్ని అక్కడి నుంచి శ్రీనివాసులకు హారతి ఇవ్వండి. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రార్థించింది మంగళాశాసన పరేరమరాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వేణాచార్యై సకృతాయాస్తు మంగళం. ప్రమాణ గోవింద. చిత్ర పుష్పాలు తీసుకుని నిలబడండి. బ్రహ్మణ్యోమసూదనం సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపకార బ్రహ్మో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.